హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 197. నువ్వు కూడా క్యూట్గా ఉన్నవలేరా కంత్రి అన్నాడు రుద్ర అక్కడికి వస్తూ. చిన్న కొడుకు విన్యాసాలు అర్థమై, ఏంటి రుద్ర, నా బంగారాన్ని అంత మాట అన్నావు అంది మూతి ముడిచిన శివాని. వాడి వేషాలు నీకు అర్థం కావలే అంటూ పాపనెత్తుకుని ముద్దాడుతూ, నా ఏంజల్ ఎంత బాగా నవ్వుతుందో చూడు, ముచ్చుమొహం వేసుకుని అరవడం కాదు, నువ్వు కూడా ఇలా ఉండు అని చిన్న కొడుకుని దెప్పాడు రుద్ర. నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా తెలుసా రుద్ర? వాడికి ఏమర్థమవుతుందని అలా అంటున్నావు? పాపం, వాడిని కూడా ఎత్తుకోమని చెప్తున్నాడేమో, దానికే నా బిడ్డను అన్ని మాటలు అనాలా? నువ్వు రా బంగారం అంటూ చిన్న కొడుకును ఒళ్ళోకి తీసుకుంది శివాని. బన్నీ కూడా రుద్రని కోపంగా చూస్తూ, నాన్న, నువ్వు తమ్ముడిని అలా అంటే నాకు నచ్చలేదు. మున్ని బంగారమే, అలా అని మున్నానలా తక్కువ చేయకండి. నా తమ్ముడు చెల్లి ఇద్దరూ బంగారాలే అన్నాడు బన్నీ. నువ్వు పెద్ద ఆరితేరిన వాళ్ళ మాట్లాడుకురా. వీడు కంత్రి అంటే మీరు నమ్మరు, మీకు రిజల్ట్ చూపిస్తాడు, ఆగండి అంటూ చిన్నోన్ని కూడా శివాని దగ్గర నుండి తీసుకుని వాడు చూస్తూ ఉండగానే పాపను కిస్ చేశాడు రుద్ర. వెంటనే గీమని అరిచాడు వాడు, నాకు కిస్ ఇవ్వు అన్నట్టు. చూసారా అని శివాని వైపు లుక్ ఇచ్చాడు రుద్ర ఆశ్చర్యంగా. ఇదేంటి, వీళ్ళో ఇంత కులుదనం అని షాక్ అయింది శివాని. బన్నీ కూడా నవ్వుతూ, డాడీ, వీడికి ఎక్కువ నాకంటే జలసి ఉంది అన్నాడు బన్నీ. నేను చెప్పేది అదే కదరా, పొరపాటున నిన్ను పొగిడి వాడిని పొగడలేదంటే కూడా వాడికి అర్థమై నానా యాగి చేస్తాడు అన్నాడు రుద్ర. ఇదంతా తమర పోలికేమో, ఎవరికి తెలుసు అంది శివాని కొడుకుని వెనకేసుకొస్తూ. అది మా అమ్మంటే అన్నట్టు నవ్వుతూ రుద్ర ఎద మీద తన బుజ్జి కాలితో తన్నేశాడు చిన్నోడు. అమ్మ ప్రేమ ఎంత గుడ్డిదో నాకు క్లియర్గా అర్థమైందే. నువ్వు నిజాలు ఎప్పుడు ఒప్పుకున్నావని. పిల్లలు మంచి పని చేస్తే అది వాళ్ళ గొప్ప అంటావు, ఏదైనా కిరికిరి చేస్తే నా బుద్ధులంటావు, అంతేనా అని వెటకరంగా అడిగాడు రుద్ర. నువ్వెలా అడిగినా అదే నిజం అంది గడుసుగా శివాని. నిన్ను అంటూ వంగి ఆమె బొగ్గ కొరికిన రుద్రని ఇద్దరు కొడుకులు గుర్రుగా చూశారు. పాప మాత్రం నేను న్యూట్రల్ అన్నట్టు చూస్తోంది. నాన్న మా అమ్మని బాధ పెడితే ఊరుకోను అని బన్నీ వార్నింగ్ ఇస్తే చిన్నోడు చేతులతో రుద్ర గడ్డం దొరకబుచ్చుకుని లాగేశాడు. రుద్రకు చురుక్కుమనగానే, రేయ్ రౌడీ నా కొడక, దాన్నంత గట్టిగా నేను కొరకలేదురా, నువ్వు నా గడ్డం ఉడకబెరకకు, వదులు అంటూ చిన్న కొడుకు చేతిలోని తన గడ్డం వదిలించుకున్నాడు రుద్ర. బన్నీ రుద్ర దగ్గరున్న తమ్ముడిని తీసుకుని, నా తమ్ముడు బంగారం అన్నాడు. బన్నీ జాగ్రత్తగా తమ్ముడిని ఒళ్ళో పెట్టుకుంటే వాళ్ళిద్దరినీ తన దగ్గరకు తీసుకుంది శివాని. బన్నీ మాటలకి రుద్ర మండించుకుంటూ, అవునరా, మీరంతా బంగారాలు, నేను నా కూతురు వెండి, అంతేనా అన్నాడు చిరుకోపంగా. నువ్వేమో నా కూతురు కూడా బంగారమే అంది నవ్వుతూ శివాని. నీకిప్పుడు కాదే, తర్వాత చెప్తాను అని కళ్ళతోనే వార్నింగ్ ఇచ్చాడు రుద్ర. ఏయ్, నా డాడీని ఏమీ అనకండి అన్నట్టు బన్నీని చెంప మీద చిన్నగా కొట్టాడు చిన్నోడు. మమ్మ, వీడు చూడు నన్ను కూడా కొట్టాడు అని బన్నీ కంప్లైంట్ ఇవ్వగానే రుద్ర వైపు చూసింది శివాని. హుష్, అబ్బా, నా వల్ల కాదు మీ పంచాయతీలు అని బెడ్ మీద చతికిల పడ్డాడు రుద్ర. ఏంటి, అప్పుడే అయిపోయిందనుకున్నావా, ముందుంది ముసళ్ళ పండగ అని నవ్వింది శివాని. రుద్ర చిరుకోపంగా ఆమెను చూస్తూ, నువ్వు ప్లాన్ చేసుకుని ఇలాంటి కత్తుల్ని తయారు చేసి నా మీద కొదిలావు కదే, నా కూతురు తప్ప నీ కొడుకులు నా మెడ మీద కొడవళ్ళు అన్నాడు రుద్ర సీరియస్గా చూస్తూ చిన్నగానే. చిచ్చి, ఏం మాటలవి, అయినా నేను తయారు చేయడం ఏంటి, వీళ్ళెవరి పిల్లలు? ఈ రుద్రదేవ్ పిల్లలు, మరి అందరిలా ఉంటారా ఏంటి? నా సింహానికి తగ్గట్టే ఉంటారు కానీ అంటూ రుద్ర మీసం మెలేసి గర్వంగా చెప్పింది శివాని. అబ్బో, దేవి గారికి ఇవాళ నాపై చాలా ప్రేమ పొంగిందే, ఫస్ట్ టైం పొగడావు, వర్షం వస్తుందంటావా అని వెటకారంగా అన్నాడు రుద్ర. నువ్వెప్పుడు ఇంతే పే అంది మూతి ముడిచిన శివాని. సర్లే, ఒప్పుకున్నా, ఈ సింహం ఈ శివంగికి పుట్టిన వాళ్ళు స్పెషల్ కిడ్స్, సరేనా అని శివాని బుగ్గ మీద ముద్దు పెట్టాడు రుద్ర. నీ ముద్దు నాకేమొద్దు, పోవోయ్, నేను నిజం చెప్తే వెటకారం చేశావు,
మన పిల్లలు బంగారాలు. బన్నీ నా విషయంలో తప్ప నిన్నెక్కడైనా తక్కువ చేస్తాడా? వీడు చూడు ఇంకా డిఫరెంట్. నన్నేమీ అననివ్వడు. నిన్ను కూడా ఎవరన్నా ఏమన్నా ఊరుకోడు. వాళ్ళని దెప్పడం మాని ఇలాంటి పిల్లలున్నందుకు సంతోషపడ్డం నేర్చుకో అంది నవ్వుతూ శివాని. ఓకే మేడం, నేను కాదనలేదు అని నవ్వుతూ ప్రేమగా తన పిల్లలతో పాటు శివానీని కూడా కలిపి హక్ చేసుకున్నాడు రుద్ర. ఆర్యన్ అతిథుల పెళ్లికి హాజరయ్యారు రుద్ర ఫ్యామిలీ అంతా. కమిషనర్ గారు ఎదురొచ్చి మరీ వాళ్ళని గౌరవంగా లోపలికి తీసుకెళ్లారు. ఆయనకు ఎటూ ప్రతాప్ గారు పరిచయమే కాబట్టి తన భార్య పిల్లల్ని తన చెల్లి బావని పరిచయం చేశాడు రుద్ర. ఆర్యన్ రుద్రను చూడగానే పీటల మీద నుండి లేవబోయాడు. కానీ రుద్ర ఆపేశాడు చేత్తో సైగ చేసి. పంతులు గారు కూడా నాయనా అలా మధ్యలో లేవకూడదు అనడంతో ఆర్యన్ కూర్చున్నాడు. తన హోదాలో కాకుండా సింపుల్గా గుళ్ళో పెళ్లి జరిపిస్తున్నారు కమిషనర్ గారు. ఆర్యన్కి ఎవ్వరూ లేకపోవడంతో పాటు అతను ఆర్భాటాలు ఇష్టపడలేదు. అతిథి కూడా అదే మాట చెప్పడంతో ఆయనకి ఇష్టం లేకపోయినా ఇలా సింపుల్గా పెళ్లి జరిపించడానికి ఒప్పుకున్నారు. కేవలం తమ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కొలీగ్స్ని మాత్రమే ఆ పెళ్లికి ఆహ్వానించారు. అతిథిని తీసుకురమ్మని పంతులు గారు చెప్పడంతో తన ఫ్రెండ్స్ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. పట్టుచీర కట్టి పెళ్లి కూతురి గెటప్లో చాలా అందంగా ఉంది అతిథి. ఆమెనలా చూసి రెప్ప కొట్టడం కూడా మర్చిపోయాడు ఆర్యన్. పంతులు గారు అతని చేతిపై తట్టి, నాయనా ఇక ఆమె జీవితాంతం మీ దగ్గరే ఉంటుంది కదా, ఈ కాసేపైనా పూజ మీద మనసు లగ్నం చేయండి అని చొరక వేశారు ఆయన. ఆ మాటకి అదితితో పాటు అందరూ ముసిముసిగా నవ్వారు. ఆర్యన్ ఇబ్బందిగా నవ్వి ఆయన చెప్పినట్టే చేస్తూ మధ్య మధ్యలో ఓర చూపులు విసురుతున్నాడు కాబోయే భార్యామణికి. ఆర్యన్ని పెళ్లి కొడుకుగా పంచలో చూస్తున్న అతిథికి అతను నవ మన్మధుడిలా కనపడ్డాడు. కానీ ఆడపిల్ల కదా, అతనిలా ధైర్యంగా ఓపెన్గా సైట్ కొట్టలేదు. ఓరకంట చూస్తూ అతని చూపు పడగానే టక్కున తల దించేస్తూ ఉంటే ఆమె అలా అతనిని దొంగ చూపులు చూడటం ఆర్యన్కి చాలా నచ్చింది. కన్యాదాన ఘట్టం చెయ్యలేదు. ఎందుకంటే అటు అతిథికి తల్లి లేదు, ఇటు ఆర్యన్కి పేరెంట్స్ లేరనే కారణంతో సింపుల్గా తాళి కట్టించారు. రుద్ర ఆర్యన్కి 3 బెడ్రూమ్ ఫ్లాట్ని గిఫ్ట్ కిందిచ్చాడు. ఆర్యన్ వద్దన్నా, ఇది నీ మీద అభిమానంతో ఇస్తున్నాయి గిఫ్ట్ ఆర్యన్, కాదనకు అని రుద్ర అభిమానంగా చెప్పడంతో అతిథి కమిషనర్ కూడా తీసుకోమన్నారు. రుద్రతో పాటు అందరూ వాళ్లను దీవించి ఇద్దరిని విష్ చేసి బయలుదేరారు. వెళ్లే ముందు రుద్రను సైడ్కి తీసుకెళ్లిన ఆర్యన్ ఒక విషయం సీక్రెట్గా చెప్పాడు. మీకెప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నేనున్నాను. నాకు వాడిని చంపే ఛాన్స్ ఉన్నా మీకోసం వెనకడుగు వేశాను. నా ఫ్రెండ్ ఫ్యామిలీని చంపి నా డిపార్ట్మెంట్ని సవాల్ చేసిన అలాంటి నీచ్ కమీన్ కుత్తేగాళ్ళని చంపి పోలీసోడి సత్తా ఏంటో చాటాలనుంది. కానీ నాకంటే ఎక్కువ వాడి వల్ల నష్టపోయింది మీరే కాబట్టి మీకోసం చంపకుండా ఆగాను అన్నాడు ఆవేశంగా ఆర్యన్. చాలా థ్యాంక్స్ ఆర్యన్, వాడి కోసమే ఇన్నాళ్ళు వెతుకుతున్నా. వాడికి పైకెళ్ళే టైం వచ్చిందిక. నువ్వు పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నావు. నీ చేతులకి రక్తం అంటించుకో ఆర్యన్. వాడి గురించి నాకు చెప్పావు కదా, నేను చూసుకుంటాను అని అతన్ని హక్ చేసుకుని వదిలాడు రుద్ర. పౌరులు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని చెప్పే బాధ్యత తన పదవిలో ఉన్న నేనే రూల్ బ్రేక్ చేసి మీకు ఛాన్స్ ఇస్తున్నాను రుద్ర గారు. ఎందుకంటే అలాంటి చీడ పురుగుల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా ఏదో ఒక మార్గంలో బయటకు పోయి సమాజానికి కంటకంగా మారతారు. అందుకే అలాంటి వాళ్ళ విషయంలో చట్టం మీరినా పర్వాలేదన్నాడు ఆర్యన్. రుద్ర చిన్న స్మైల్తో, వాడు చేసిన పనులకి ఒక్క రోజులో చావడం కరెక్ట్ కాదు. వాడికి శిక్ష చావుని మించి నేనేస్తాను. ఓకే, ఇక ఆ విషయం వదిలేసి కొన్ని రోజులు హ్యాపీగా నీ భార్యతో టైం స్పెండ్ చేయి. వన్స్ అగైన్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఆర్యన్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చాడు రుద్ర. కార్ దగ్గరకు వచ్చిన రుద్ర సీరియస్గా డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. అతను అలా ఉండడంతో శివాని కదిలించలేదు. పిల్లల్ని బ్యాక్ సీట్లో వాళ్ళ కోసం స్పెషల్గా సెట్ చేయించిన బెడ్ మీద పడుకోబెట్టింది. బన్నీ వాళ్లతో మాటలు మొదలుపెట్టాడు. రుద్ర పక్కన కూర్చుంది శివాని. స్నేహ వాళ్ళు మరో కారులో ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఆర్యన్ తిరిగి అతిథి దగ్గరకు వెళ్ళగానే ఏమైంది ఆర్యన్ అని కమిషనర్ గారు అడిగారు. ఏమీ లేదు, చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను సార్ అంతే అని కవర్ చేశాడు ఆర్యన్. ఇంటికొచ్చాక రుద్ర డ్రెస్ మార్చుకోవడానికి షర్ట్ బటన్స్ తీస్తుంటే శివాని ఎదురుగా వచ్చి తనే బటన్స్ తీస్తూ, ఏమైంది రుద్ర, ఆర్యన్ గారు పక్కకు వెళ్ళి నీతో ఏదో చెప్పారు. అప్పటి నుండి నువ్వు సీరియస్గా ఉన్నావు ఏంటి అని అడిగింది. ఆమె నడుముకి రెండు వైపులా చేతులు వేసి దగ్గరకు లాక్కుని, ఏదో తనకు సంబంధించిన విషయంలే కానీ
నేను సీరియస్గా ఎక్కడున్నానే? దారంతా నీ పుత్రరత్నాలు వీరంగం చేశారుగా. నా ఏంజల్ పాప మాత్రం సైలెంట్గా ఉంది అని అంటుంటే శివాని సూటిగా రుద్ర కళ్ళల్లోకి చూస్తూ, నువ్వు పైకి నవ్వుతూ కవర్ చేస్తే నాకు తెలియదు అనుకున్నావా? నీకు తెలిసినట్టు నా మనసులో మాటలు నాకు తెలియకపోవచ్చు, కానీ నాకు కూడా నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో తెలుసు రుద్ర అంటూ బుంగమూతి పెట్టింది శివాని. రుద్ర ఆమె నుదుటికి తన నుదురు ఆనించి, నేనెప్పుడు అలా ఆలోచించలేదే. నా మనసు నీకు తెలియదని అనుకోను, కానీ నీకు ఇప్పుడు ఎటువంటి డిస్టర్బ్ చేసే విషయాలు తెలియకపోవడమే బెటర్ అని నా ఫీలింగ్. నువ్వెంత స్ట్రాంగ్గా అయినా కానీ డెలివరీ తర్వాత లేడీస్ ఫిజికల్గా మెంటల్గా వీక్ అవుతారు. అందుకే నువ్వు కొన్ని విషయాలకి దూరంగా ఉండు. మన పిల్లల్ని నన్ను చూసుకో చాలు. నువ్వెప్పుడు సంతోషంగా నా కళ్ళ ముందుంటే చాలు, మిగిలినవి నేను చూసుకుంటాను అని స్మూతీ వాయిస్తో ప్రేమగా చెప్పాడు రుద్ర. శివాని కూడా రుద్రని ఆరాధనగా చూస్తూ, నువ్వు నాకు అన్నీ చెప్పి చేయాలని అనడం లేదు. నీకు మనసులో బాధ కలవరం లాంటివి వస్తే నాతో పంచుకో. నాకు చేతనైన రీతిలో నా ప్రేమతో నీకు వాటి నుండి ఉపశమనం కలిగించి నిన్ను సంతోషపెడతాను. ఈ లోకంలో నీ తర్వాతే నాకు ఏదైనా అంటున్న ఆమెని ప్రేమగా అలాగే హత్తుకున్న ఆమె పెదవుల్ని అందుకున్నాడు రుద్ర చాలా స్మూత్గా. ఇంటెన్షన్తో కిస్ చేసి వదిలిన రుద్ర ఆమె నుదుటిపై ముద్దు పెట్టి, నీ ప్రేమ చాలు, నేనెప్పటికీ హ్యాపీగా ఉంటాను. ఇంకో 1 వీక్ తర్వాత పిల్లల ఫంక్షన్ ఉంది కదా, దాని తర్వాత నీకు చెకప్ ఉంది. అప్పుడు డాక్టర్ని అడగాలి మన ఇంటిమేషన్కి ప్రాబ్లం లేదా అని. నీకు దూరంగా ఉండాలంటే చాలా కష్టంగా ఉంది శివమ్మ. ముద్దుతో నా తృష్ణ తీరడం లేదు అని చిలిపిగా కుసకుసగా చెప్తున్న రుద్ర వెచ్చని ఊపిరి తాకి శివాని బుగ్గల్లో ఆవిర్లు కమ్ముకున్నాయి. చిప్పో రుద్ర, నీకెప్పుడు అదే ధ్యాస అంది శివాని సిగ్గుపడుతూ. నా శివంగి దగ్గర నాకు సిగ్గెందుకు? నీ ప్రెగ్నెన్సీకి ముందు సన్నగా బక్కపల్చగా ఉంటేనే నీకు దూరంగా ఉండలేకపోయాను. ఇప్పుడు నాకు కావలసినట్టు చప్పిగా తయారయ్యావు. చూస్తూ దూరంగా ఉండాలంటే ఎలా చెప్పు? నా శివమ్మ స్పర్శ తగలగానే నాకు హార్మోన్స్ లేచి డాన్స్ ఆడతాయి. ఒళ్ళు వేడెక్కిపోతుంది, ఏం చేయను అని హస్కీగా ఫుల్లీ రొమాంటిక్ లుక్తో చెప్తున్న రుద్ర మాటలకి శివాని సిగ్గుతో అతనిలో ముడుచుకుపోయింది. ఆమెని అలాగే హత్తుకుని కాసేపు ఉండిపోయాడు రుద్ర. పిల్లలకి స్నానం చేయించి తీసుకొచ్చిన సురేఖ డోర్ కొట్టడంతో కష్టంగా తనను వదిలి, అక్క పిల్లల్ని తీసుకొచ్చినట్టుంది, వెళ్ళు అంటూ షర్ట్ తీసి తను కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు రుద్ర. మరుసటి రోజు కళ్యాణ్ పిల్లల్ని స్కూల్ నుండి తీసుకొచ్చాడు. అందరికంటే ముందుగా కార్ దిగిన బన్నీ రుద్ర దగ్గరకు పరుగున వెళ్ళాడు. హాల్లోనే వర్క్ చేసుకుంటున్న రుద్ర కొడుకు రావడం చూసి ల్యాప్టాప్ పక్కన పెట్టి చేతులు చాపక ముందే బన్నీ రుద్రని చుట్టేసి ఆనందంగా తండ్రి మొహమంతా ముద్దులు పెట్టి, థ్యాంక్స్ డాడ్, థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు. సన్నీతో పాటు కళ్యాణ్ కూడా వెనకే వచ్చాడు. కొడుకు థ్యాంక్ యూ దేనికి చెప్తున్నాడో అర్థం కాలేదు రుద్రకు. ఏమైంది బేబీ? దేనికి హ్యాపీనెస్? పైగా నాకు థ్యాంక్స్ చెప్తున్నావేంటని నవ్వుతూ అడిగాడు రుద్ర. మామయ్య, నువ్వు అంశ్ కోసం చేసింది మాకు తెలిసిపోయిందిగా, అందుకే బన్నీ నీకు థ్యాంక్ యూ చెప్తున్నాడు అని క్యూట్గా చెప్పింది సన్నీ. అంశ్ ఎవరు బంగారం అని కళ్యాణ్ అయోమయంగా అడిగాడు. రుద్రకు అప్పుడు మ్యాటర్ అర్థమైంది. అంశ్ మా ఫ్రెండ్ మావయ్య అని బన్నీ చెప్పాడు. వాడికి నువ్వు హెల్ప్ చేసావా? ఏం హెల్ప్ చేసావు రుద్ర అని నవ్వుతూ అడిగాడు కళ్యాణ్ రుద్రను. అది నేను చెప్తాను నాన్న. మరేమో మా ఫ్రెండ్ అంశు చాలా చిన్నవాడు కదా, వాడికి పేరెంట్స్ లేరు, నాన్నమ్మ ఒక్కతే అంట. ఆమెకు కూడా ఏదో హెల్త్ ఇష్యూ ఉందంట. ఆమెకి ఏదైనా అయితే పాపం అంశు ఎవ్వరూ లేనివాడు అయిపోతాడు కదా. అందుకని మావయ్య ఆ బామ్మని హాస్పిటల్లో చేర్పించి అన్నీ చూసుకుని ఆ బామ్మని కాపాడంట. ఈరోజు అంశు మాతో చెప్పాడు. నీకు థ్యాంక్స్ చెప్పమని కూడా వాడు చెప్పాడు మావయ్య అంది క్యూట్ సన్నీ. ఏమైంది రుద్ర ఆవిడకు అని అడిగాడు కళ్యాణ్. రుద్ర పిల్లల వైపు చూసి, మీరు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, ఈలోగా వరం మీకు స్నాక్స్ పాలు తెస్తుంది, ఆ తర్వాత హోంవర్క్ త్వరగా కంప్లీట్ చేస్తే బేబీస్తో ఆడుకోవచ్చు అన్నాడు రుద్ర వాళ్ళతో. ఓకే అని ఇద్దరు లోపలకు పరుగులు తీశారు. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత రుద్ర కళ్యాణ్ వైపు తిరిగి, మన పిల్లలకు ఆ అబ్బాయి ఫ్రెండ్ అన్నప్పుడు తన కోసం ఎంక్వైరీ చేయించాను బావా. అప్పుడే ఆ ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలు తెలిసాయి. ఓ రోజు మన పిల్లల కోసం స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ పెద్ద ఆవిడ అక్కడ కలిసి తన బాధ చెప్పుకుంది. ఆమె కొడుకు కోడల్ని ఎవరో చంపేశారు బావా అనగానే కళ్యాణ్ ఆశ్చర్యంగా చూశాడు.
ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.